ఇవాళ టీడీపీ తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే కొద్ది రోజులుగా అభ్యర్థుల్ని ఖరారు చేసేందుకు చంద్రబాబు విపరీతంగా శ్రమిస్తున్నారు. ఇవాళ టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరుగుతుంది. ఆ తరువాత ఫస్ట్ లిస్ట్ రిలీజ్ కానుంది. ఏకంగా 120 నుంచి 130 మంది అభ్యర్థులతో మొదటి జాబితా ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు మెజార్టీ స్థానాల్లో అభ్యర్థులు ఎవరు అనే దానిపై ఇప్పటికే ఒక స్పష్టత వచ్చింది. 50 స్థానాల్లో మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటిపై సమీక్ష జరుపుతున్న అధినేత చంద్రబాబు ఒక్కో నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థిపై క్లారిటీ ఇస్తున్నారు. నేతలకు స్పష్టమైన హామీలిస్తూ అసంతృప్తులు అలకలు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. తెలంగాణ బీజేపీ ఎన్నికల కమిటీ ఇవాళ సమావేశం కానుంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఎవరెవరు బరిలోకి దిగాలనే అంశంపై బీజేపీ ఎన్నికల కమిటీ చర్చించనుంది. ఆశావహుల పేర్లను పరిగణనలోకి తీసుకుని ఏ స్థానాల్లో తమకు బలమైన నాయకులు ఉన్నారు అనే విషయాలను కమిటీ క్రోడీకరించనుంది. ఆ తర్వాత కొన్ని ప్రతిపాదనలు రూపొందించి అధిష్టానానికి పంపిస్తారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సహా ఢిల్లీలోని కేంద్ర కమిటీ ఓ లిస్టును ప్రకటించే అవకాశం ఉంది. అధిష్టానం ఆమోద ముద్ర పొందిన అభ్యర్థులు కమలం పార్టీ తరపున వచ్చే లోక్సభ ఎన్నికల్లో బరిలో నిలబడతారు. కృష్ణా నీటి వినియోగంపై 2 రాష్ట్రాల అధికారులతో ఈ రోజు త్రిసభ్య కమిటీ సమావేశం జల సౌధలో జరగనుంది. గత వాటర్ ఇయర్ లో కృష్ణా బోర్డు చేసిన పంపకాలపై సంతృప్తి వ్యక్తం చేసిన 2 రాష్ట్రాలు ఆ మేరకు నీటిని వాడుకున్నాయి. మంచినీరు సాగునీటి అవసరాల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్కు 66, తెలంగాణకు 34% నీటిని కేటాయించింది బోర్డు. కేటాయించిన నీటికి అదనంగా కావాలని ఏపీ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు లేఖ రాసింది. ఎలాంటి సమాధానం రాకపోయినా అదనంగా నీరు వాడుకుందని ఆరోపిస్తూ బోర్డుకు ఫిర్యాదు చేశారు తెలంగాణ ఇరిగేషన్ అధికారులు. దీంతో ఇవాళ జరిగే సమావేశంలో ఏం జరగబోతుందనే దానిపై ఆసక్తి నెలకొంది. వచ్చే లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు తొలి జాబితా విడుదల చేసింది జనసేన. అర్ధరాత్రి వరకు కసరత్తు చేసిన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు 36 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేశారు. 4 ఎంపీ అభ్యర్థులతో పాటు 32 మంది ఎమ్మెల్యే అభ్యర్థులున్నారు. ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు జనసేనాని. జనసేనకు బలమున్న మొత్తం 5 జిల్లాల్లో అభ్యర్థుల్ని ప్రకటించారు పవన్. ఈ 5 జిల్లాల్లో జనసేనకు బలమున్న 19 స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించారు ఆయన. తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్, ప్రతిపాడు నుంచి రావిల కిషోర్ బాబు పోటీ చేయనున్నారు. అమలాపురం ఎంపీ అభ్యర్థిగా డీఎంఆర్ శేఖర్ బాబు, రాజమండ్రి ఎంపీ స్థానానికి ఆకుల సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. విశాఖ నుంచి గేదెల శ్రీనుబాబు, అనకాపల్లి నుంచి చింతల పార్థసారథి జనసేన ఎంపీ అభ్యర్థులుగా బరిలో దిగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల ఎంపిక కోసం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి పంచాయతీని ఎట్టకేలకు దారికి తీసుకొచ్చారు చంద్రబాబు. ఆ స్థానాన్ని కోడెల శివప్రసాదరావుకే కట్టబెడుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో సత్తెనపల్లి నుంచి మనమే పోటీ చేస్తున్నామంటూ క్యాడర్ ని సిద్ధం చేసుకున్నారు కోడెల. అంతకుముందు నర్సరావుపేట ఎంపీ స్థానంతో పాటు సత్తెనపల్లి అసెంబ్లీ స్థానానికి కోడెల శివప్రసాదరావు, రాయపాటి సాంబశివరావు మధ్య పంచాయతీ నడిచింది. ఇద్దరి మధ్య రాజీ కుదర్చడానికి చంద్రబాబు ప్రయత్నించారు. అటు సత్తెనపల్లిలో కోడెల శివప్రసాదరావుకు సొంత క్యాడర్ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ క్రమంలో అధినేత చంద్రబాబును కలిసేందుకు కోడెల శివప్రసాదరావు ఉండవల్లిలోని ప్రజావేదికకొచ్చారు. దీంతో ఇద్దరి మధ్య బాబు సయోధ్య కుదర్చడంతో నర్సరావుపేట, సత్తెనపల్లి అభ్యర్థులపై ఒక క్లారిటీ వచ్చేసింది. మంత్రి లోకేష్ పోటీ చేసే స్థానంపై సందిగ్ధత వీడింది. రాజధాని ప్రాంతంలోని మంగళగిరి స్థానం నుంచి ఆయన్ను బరిలో దించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. విస్తృత చర్చల అనంతరం లోకేష్ ను ఈ స్థానం నుంచి బరిలో దించాలని పార్టీ అధినేత నిర్ణయించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న లోకేష్ ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. కుప్పం, భీమిలి, విశాఖ వెస్ట్, పెదకూరపాడు వంటి నియోజకవర్గాల పేర్లు పరిశీలనకు వచ్చినప్పటికీ చివరికి మంగళగిరిని ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో లోకేష్ స్థానిక నేతలతో సమావేశాన్ని నిర్వహించి ఎన్నికల క్షేత్రంలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. మంత్రి లోకేష్ కు మంగళగిరి అసెంబ్లీ సీట్ కేటాయించడంతో గుంటూరులో కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు.
చిన్నబాబు తమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండటంతో స్వీట్స్ పంచుకున్నారు కార్యకర్తలు. పొత్తులో భాగంగా 2 దశాబ్దాలుగా మంగళగిరిలో పోటీలో లేదు టీడీపీ. కానీ 2014 ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసిన వైసీపీపై 12 ఓట్ల తేడాతో మాత్రమే ఓడిపోయింది. దీంతో లోకేష్ ను పోటీలో ఉంచితే పార్టీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని అధిష్టానం భావించి మంగళగిరి నుంచి టికెట్ కేటాయించింది. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ టీడీపీలో చేరారు. చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. కొన్నాళ్లుగా వంగవీటి రాధ టీడీపీలో చేరుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు రాధ పసుపు తీర్థం పుచ్చుకున్నారు. రాధతో పాటు ఆయన అనుచరులు కూడా టీడీపీలో చేరారు. ఇప్పుడు మన గౌరవనీయులు బాలాజీ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా తమ్ముడు అంటూనే జగన్ వెన్నుపోటు పొడి చేశారని వంగవీటి రాధ విమర్శించారు. ఏపీ ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. వచ్చే రోజుల్లోనూ జగన్ కు ప్రతిపక్ష నేతనే ఖాయమన్నారు రాధాకృష్ణ. ఇప్పటికైనా మారకపోతే ప్రతిపక్ష నేత పదవి కూడా దక్కదన్నారు. కేవలం ఒక రంగా గారి ఆశయ సాధన కోసం అని చెప్పని అందరం కలిసికట్టుగా ముందుకెళ్లాలని చెప్పని ముఖ్యమంత్రి గారిని ఇంతకుముందు కోరటం జరిగింది. పేదవాడికి ఇళ్ల పట్టాలని చెప్పని కోరాం. ముఖ్యమంత్రి గారు ఎంతో పెద్ద మనసుతోటి ఒక దీర్ఘకాలిక సమస్య, ఒక పరిష్కారానికి ముందడుగులేశారు. కొన్ని వేల కుటుంబాలు ఇవాళ విజయవాడ నగరంలో బాగుపడ్డాయని చెప్పంటే అది ఒక చంద్రబాబు గారి వల్ల అని చెప్పని మీ అందరి సభాముఖం కూడా చెప్తా ఉన్నాను. కాపు రిజర్వేషన్లపై తీర్మానం చేస్తే జగన్ అసెంబ్లీకి కూడా రాలేదని సీఎం చంద్రబాబు అన్నారు. అది తన పరిధి కాదంటూ జగన్ తప్పించుకున్నారని విమర్శించారు. ఒక చరిత్ర కలిగిన కుటుంబం, కేవలం ఒక రంగా గారి ఆశయ సాధన కోసం అని చెప్పని అందరం కలిసికట్టుగా ముందుకెళ్లాలని చెప్పని ముఖ్యమంత్రి గారిని ఇంతకుముందు కోరటం జరిగింది. పేదవాడికి ఇళ్ల పట్టాలని చెప్పని కోరాం. ముఖ్యమంత్రి గారు ఎంతో పెద్ద మనసుతోటి ఒక దీర్ఘకాలిక సమస్య, ఒక పరిష్కారానికి ముందడుగులేశారు. కొన్ని వేల కుటుంబాలు ఇవాళ విజయవాడ నగరంలో బాగుపడ్డాయని చెప్పంటే అది ఒక చంద్రబాబు గారి వల్ల అని చెప్పని మీ అందరి సభాముఖం కూడా చెప్తా ఉన్నాను. ఒక చరిత్ర కలిగిన కుటుంబం, ప్రజల కోసం పనిచేసినటువంటి వంగవీటి రాధా గారి కుమారుడు వంగవీటి రాధాకృష్ణ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం చాలా సంతోషపడుతున్నా.